ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ కూడా కమిటీలు నియమించి ఎట్లాగా ప్రతిపాదించాలి, ఎట్లా నడుచుకోవాలన్న ఉద్దేశం మీద కొంత మంతనాలు కూడా జరుపుతున్నారు. దానిలో భాగంగానే రేపు పొద్దున 2వ తారీఖు సభాస్థలం అయితే రేపు ఎల్లుండిలో అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. సో ఇది జరుగుతుంది. తెలంగాణ అనేది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన గుండెకాయ లాంటిది. దానిలోనే ఇవాళ రోజున జనసేన కూడా ఇక్కడ కూడా రేపొద్దున సత్తా చూడుతుంది, చాలా బలంగా దూసుకెళ్తుంది. దానిలో భాగంగానే రేపొద్దున కమిటీలు కూడా అదే విధంగా ఉంటాయి. క్షేత్రస్థాయిలో కూడా పని చేసిన ప్రతి సాధకు కానీ ఉద్యమీలకు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగం అవుతారని తెలియజేస్తాం. రామారావు గారు, ఏంటి జనసేన విస్తరిస్తున్నదట, మీరు అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ అంటారు, లేకపోతే వేరేరో కామెంట్లు చేస్తుంటారు. ఈరోజు తెలంగాణలో కూడా తన ప్రపంచం చూపించే ఛాన్స్ ఉంటుంది, సౌత్ ఫేస్గా పవన్ కళ్యాణ్ గారు విస్తరిస్తున్నారు అని. మీ సంగతి ఏంటి? మీరు ఏమైనా తెలంగాణలో ప్లాన్ చేస్తారా? ఇంక లేనట్టే? లేదండి, మా వైసీపీకి అటువంటి ఆలోచనలు ఎప్పుడు లేదు. అది ఎప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. అయితే మా యొక్క పార్టీ యొక్క అభిమానులు కానీ ఓటర్లు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయాల్లో పరిపూర్ణంగా ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా నష్టపోయినటువంటి ప్రాంతంగా గుర్తించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ఈ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలి, తర్వాత మరి ఏదైనా కూడా అనేటువంటి అంశం మీద ఒక డెడికేటెడ్ గా ప్లాన్ చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కాదు కదండి. మన పార్టీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం చూస్తే 2014లో ఒక్క సీటు కూడా పోటీ చేయలేదు. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఒక్క నామినేటెడ్ పోస్ట్ కానీ మరే తీసుకోలేదు. దీని వెనక ఏదో ప్యాకేజీలు ఉన్నాయని, చాలా మర్మాలు ఉన్నాయని చెప్పుకున్నారు. తర్వాత మళ్ళా విడిపోయి 19లో ఒంటరిగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ కమ్యూనిస్టులతో కలిశారు. మళ్ళా ఇది కాదు ఇట్లా పరిస్థితి బాగలేదని చెప్పేసి ఒక టార్గెట్ గా పెట్టుకొని ఏదో కొంత సఫలీకృతం కావాలనేటువంటి అంశం మీద మరలా కూడా కలిసి పోటీ చేస్తారు. ఎప్పుడు ఎట్లా కలుస్తారో, ఎప్పుడు ఎవరితో ఉంటారో, ఎప్పుడు ఏ నినాదం తీసుకుంటారో తెలియని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. వాళ్ళ పార్టీ నాయకులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ మధ్య చూసాం, ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఆ పార్టీల్లో ఎవరికి, జనసేనలోనే రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఈ మధ్యనే ప్రకాశం జిల్లా కమిటీ రద్దు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, అక్కడ పట్టుమని 25 మంది లేరు, 54 తగాదాలు ఉన్నాయంటే జనసేన పరిస్థితి అది. తెలంగాణ ప్రాంతంలో అంటే మరి ఆయనకు రూట్ మ్యాప్ ఇస్తా ఉంటారండి పెద్దలు. ఆయనే చెప్పాడు, నాకు రూట్ మ్యాప్ ఏదిస్తే అట్లా ఏమైనా రూట్ మ్యాప్ తీసుకొని లేకపోతే ప్యాకేజీ మ్యాప్ తీసుకొని ముందుకు పెట్టేటువంటి అంశంలో ఏదో ఆయన ఎట్లా స్వతహాగా ఆయన నటుడు కాబట్టి ఆ నటన కౌశల్యంతో జుట్టు ఊగిపోయేటట్టుగా ఆ అపరిచితుడిలాగా ఎగురి గంతులేసాడే, అట్లా మరోసారి తెలంగాణలో గంతులేస్తే అక్కడేం చెవులో పూలు పెట్టుకోలేరు. తెలంగాణ అయినా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అయినా తమిళనాడు అయినా లేకపోతే ఇంకో చోట అయినా అందరు ప్రజలు ఎలా మీడియాని ఫాలో అవుతున్నారు, సోషల్ మీడియాని కూడా చూసాం. రామారావు గారు, మీ మాటకు అడ్డు వస్తున్నాను. మీరు జనసేన పార్టీ గురించి చెప్పండి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన వ్యక్తిగతంగా దోషం చేసే విషయం మీద మీరు మాట్లాడే స్థాయి అయితే కాదు. అర్థమైందా? మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పోటీ చేయాలని దద్దమ్మ మీరు ఇవాళ రోజున మీరు మళ్ళీ జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మళ్ళీ మాట్లాడతారు. పద్ధతి ఉండాలి మాట్లాడేదానికి. చూస్తూ ఊరుకుంటున్నాం కదా అని కొడాలని లాంటి వ్యక్తుల్ని కొడాలని పెద్ద తోపని ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతా ఉంటే ఏం చరిష్మా మీది, మీ పార్టీ ఏం చరిష్మా? అర్థం పడుతూ ఉండాలి మాట్లాడేదానికి. ఏదో ఊరుకుంటున్నాం కదా అని పిచ్చపాటిగా మీరు మాట్లాడుతూ ఉంటే ఆ ఊరు కొడుతూ కూర్చుంటామండి. అర్థమైందా? ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం తప్పించి పక్క రాష్ట్రంకి వెళ్ళి చేసే పోటీ చేసే దమ్ముందా? గతంలో పోటీ చేస్తే మీకు వచ్చిన ఓట్లన్నీ 800, 1100, 1200 ఓట్లు. ఇవన్నీ సొల్లంగా మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అమ్మాయిది అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంట? వచ్చి మాట్లాడి పోసుకోరు కబుర్లు చెప్తా ఉంటారు మీరు. మళ్ళీ 5,000 కాదు మాట్లాడేదానికి అర్థం పడుతూ ఉండాలి. ఏదో నీతి మంత్రులు మాట్లాడతారంటే గతంలో మీరు చేసిన పార్లమెంటే 151 నుంచి 11కి ఏ విధంగా పడిపోయాము, 11 నుంచి మళ్ళీ 175కి ఏ విధంగా వెళ్ళాలి, ఎన్నో ఆలోచన లేదు. పొద్దున్నైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇట్లా నుంచి వేరేది ఉండదా? వేరే ఆలోచన ఉండదా? ఊరుకుంటున్నాం కదా, డిబేట్ లో సైలెంట్ గా ఉంటున్నాం కదా అని చెప్పేసి నిష్ఠారీతిని మాట్లాడతారా? ప్యాకేజ్ మాట్లాడతారు. ప్యాకేజ్ తీసుకున్నట్టు ఎక్కడ ఆలోచన? మీరు మొగోళ్ళు అయితే చూపించిన ప్యాకేజ్ తీసుకున్నట్టుగా
మీరు మొబైల్ చూపించండి ప్యాకేజ్ తీసుకున్నట్టుగా. మీ యాక్షన్ పిచ్చాపాటిగా ప్రెస్ మీట్ లోకి వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్యాకేజ్ అని మాట్లాడతారా? తమాషాలుగా ఉందా? చోకవేరు అంటాడు, తమాషాలుగా ఉందా చెప్పండి. మీ అబద్ధాలు మీరు ఒకరోజు ఒంగోలు పుట్టాను అంటాడు, ఒకరోజు పని పాట ఉండదు. ఏంటి మీ భాష, మీ వ్యవహారం, మీ మా భాష కాదు. చదారం, మా భాష కాదు, మీ భాష అండి. ఒక్క నిమిషం. ఈ రాష్ట్ర ప్రజల యొక్క కర్మ, మీ రాష్ట్ర వ్యక్తులందరూ కూడా చేరి ఈ రాష్ట్రాన్ని బొష్టు పట్టిస్తున్నారు. ఎవరు కర్మ ఏంటనే అర్థమవుతుంది, ఎవరు చేసిన నాశనం ఏంటనే తెలుస్తుంది, ఎవరు చేసిన విధ్వంసం ఏంటనే తెలుస్తుంది. కమిషన్ల కక్కుర్తి కోసం ఈ ప్రభుత్వంలో మీరు ఏదైతే గాది కింద ఎలుకల్లాగా దోచుకుందామని ఉన్నారు, కానీ ఆ యొక్క గాది మొత్తం చంద్రబాబు నాయుడు అనుకో దోచుకుంటే మీరు కింద పందికొక్కులు ఎలుకల్లాగా తప్ప ఇప్పుడు ఇందాక నీతులు చెప్పిన వ్యక్తిగా మీరు ఎప్పుడు అన్ఫిట్ అయిపోయారు. అర్థమైందా? అటవీ శాఖలో ఏం టాపిక్ లోకి రండి, పౌర సరఫరాల శాఖలో ఏం పడిచారు, టాపిక్ రండి. సినిమాటోగ్రఫీ శాఖలో ఏం పడిచారు, మీ సినిమాలు టికెట్ ఒకటండి వర్మ గారు. ఒక విషయం చెప్తున్నానండి, ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థ అంతా భ్రష్టు పట్టింది. దీనికి పరిపాలన అవగాహన లేనటువంటి అంశం ఎక్కడంటే పంచాయతీ కార్యదర్శుల్ని మార్చి నెలాఖరికి ఎవరైనా సరే ట్యాక్స్ వసూలు చేసేటటువంటి టార్గెట్ పెడితే ఈయన ఫిబ్రవరికి టార్గెట్ పెట్టించాడండి. ఇది ఒక దుర్మార్గం. అట్లా ఉపాధి హామీ కూలీలు, ఉపాధి హామీ పంచాయతీరాజ్ శాఖకే ఇవాళ దేశంలో నెంబర్ 1 స్థానం వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ ప్రత్యేక నిధులతో ఇవాళ రోజున పంచాయతీరాజ్ శాఖ నిర్మాణం జరుగుతుంది. పంచాయతీ నిధులు కూడా మింగేసిన వాళ్ళు మీరు మాకు చెప్తున్నారు, సర్పంచ్ ఖాతాలో డబ్బులు తినేసిన వాళ్ళు మీరు మాకు చెప్తున్నారు. రామారావు గారు నాయకుడిని సరే, రామారావు గారు వ్యవహారం ఏంటి బాబు ఆయన ఇనే పనిలో లేరు. ఒక్క నిమిషం అండి రామారావు గారు, రామారావు గారు ఒక్క నిమిషం. మాట్లాడటం మీకు పర్ఫెక్ట్ అయిపోయింది. లక్ష్మీకాంత్ ఒక్క నిమిషం, రామారావు గారు ఒక్క నిమిషం అండి. ఎక్కడ ప్రజాప్రతినిధి సరే సరే ఒక్క నిమిషం ఉండండి. సార్ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత వహించాల్సిన సరే సరే ఓకే ఒక్క నిమిషం. వంశీ ఏంటి చాలా ఆరోపణలు చేస్తున్నారు, మంత్రులు శాఖలో ఏం చేస్తున్నారండి? సింపుల్ గా స్ట్రైట్ గా రామారావు గారు ఒక్క నిమిషం అండి. ప్రజలకి చాలా ట్రాన్స్పరెంట్ గా తెలుసు మంత్రుల శాఖల్లో ఏం చేస్తా ఉన్నారో. ఈ రోజు బొట్ల రామారావు గారు వచ్చేసి అవి చేస్తా ఉన్నారు, ఈ చేస్తా ఉన్నారు అంటే కుదరదు. ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని తెలంగాణలో కూడా స్ట్రెంథన్ చేసుకునేటటువంటి పనిలో ఉన్నారని చెప్పేసి టాపిక్ మీద బొట్ల రామారావు గారు మరి ఆయనకు వచ్చినవన్నీ కూడా చెప్పేశారు. ఈ చర్చా వేదిక ఈ రోజు జరిగినటువంటి 20 నిమిషాల చర్చ బొట్ల రామారావు గారికి అంకితం చేసేసాం. సో అలాగే ఈ మరి 3-4 రోజులుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణలో ఒక వర్గం అంతా కూడా ముప్పేట దాడి చేస్తా ఉన్నారు. సో ఆ ఇండికేషన్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారు స్ట్రెంథన్ అవుతున్నారు తెలంగాణలో అనేటటువంటి విషయం క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఓకే ఏంటి కృష్ణాంజలి గారు, ఇక్కడ బొట్ల రామారావు గారు ఏదైనా ఒక విమర్శ చేసేటప్పుడు అది తిరిగి వాళ్ళకి తగిలిద్దామో చూసుకోవాలండి. ఎందుకు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో కదా డిప్యూటీ సీఎం, ఎందుకు వెళ్ళి హైదరాబాద్ లో ఉన్నారంటే మరి పులివెందల ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి, ఎందుకు బెంగళూరులో ఉంటున్నారు, పులివెందల్లో ఉండొచ్చు కదా అని అంటే ఎవరైనా సమాధానం చెబుతారు? ఎమ్మెల్యే మీరు అసెంబ్లీకి రావట్లేదు. సినిమాలు తీసుకోవటం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేకమైన వ్యాపారాలు ఉన్నాయి, హాయిగా మంచి వ్యాపారాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మీరు వ్యాపారాల్లోకి మీరు వ్యాపారాలు చేసుకున్నట్టు ఆయన కూడా సినిమాలు తీసుకుంటాడు కదా. ఇది కోర్టులే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వ్యాపకం అది, ఆయన వృత్తి ప్రవృత్తి, దీని ప్రజాప్రతినిధిగా ఉంటారు, సినిమాలు తీసుకుంటారు, తప్పేముందండి దాంట్లో. ఇవన్నీ కూడా సస్టైనబుల్ రీజనబుల్ కంప్లైంట్స్ కావండి. ఈ కామెంట్స్ కూడా రీజనబుల్ కామెంట్స్ కాదు. అందుకని రీజనబుల్ కామెంట్స్, ఖచ్చితమైన విమర్శలు మీరు ఆంధ్రాలోనే ఉండండి, మీ తెలంగాణ మీకు ఎందుకంటే మీకు ఆంధ్రాలో కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని మీరు ఆంధ్రాలోనే ఏదో తిప్పలు పడాలి. వాళ్ళకే అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలన్న ఆలోచన ఉన్నాయి. మొన్నే నేను చూస్తే ఏది కేరళలో కొంతమంది జనసేన పార్టీలో చేరారు. అది వాళ్ళ ఇష్టం, విస్తృతంగా పెరుగుతున్నారు, మంచిదే కదా. వాళ్ళ తప్పేముందండి దాంట్లో.